హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. హస్తినలో సైకిల్ తంత్రం అట అభివృద్ధికి మంత్రం అని చెప్పి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి హస్తినలో సైకిల్ తంత్రం అంటే తెలుగుదేశం పార్టీ తంత్రం. అభివృద్ధికి మంత్రం అయిందట అని చెప్పి ఒక వార్తను ఆంధ్రప్రభ రాసింది. కేంద్రం సమన్వయంతో సమస్యల సాధన సీఎం బాటలో టీడీపీ ఎంపీలు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ఫాలోఅప్ వరుసగా కేంద్ర మంత్రులు కలిసి విన్నపాలు. మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్నాథ్ సింగ్తో ఇప్పటికే సమావేశం. మరికొంతమంది కేంద్ర మంత్రులతో త్వరలో భేటీ. ఇంకో ఎంపీకి కొన్ని ఒక్కో ఎంపీకి కొన్ని శాఖల్లో పనులు అప్పగించారట. సీఎం విజన్తో రాష్ట్రానికి మేలు జరుగుతుందని భరోసా. హస్తినలో సైకిల్ తంత్రం ఉంటానే రాజ్నాథ్ సింగ్ని, మనోహర్ లాల్ ఖట్టర్ని కలిశారు. ఎంపీలు తెలుగుదేశం పార్టీకి ఉన్న 17 మంది ఎంపీలని ఒక్కొక్క ఎంపీకి కొన్ని శాఖలు ఇచ్చారట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ హస్తినలో సైకిల్ తంత్రం అభివృద్ధికి మంత్రం అంటున్నారు. మరి ఎంత మేరకు మనకు పనిచేస్తుంది? 1 ఇయర్ దాటిపోయింది ఈ హస్తినలో సైకిల్ తంత్రం నడవబట్టి. ఏమొచ్చింది రాష్ట్రానికి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, అమరావతి డెవలప్మెంట్ కోసం 15,000 కోట్ల రూపాయల అప్పుకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అడ్డం ఉండి ఇప్పించింది అన్నారు. మరి అక్కడ ఏమి అభివృద్ధి మాత్రం బారలే. పోలవరానికి ఒక 5,300 కోట్ల రూపాయలు తప్ప మిగతా అమౌంట్ రాలే. మరి అక్కడ అభివృద్ధి మంత్రం పారలే. ఇక ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంపీలు పోయి అక్కడ ఫాలోఅప్ చేసి వర్కులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇది యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగేది. దీంట్లో పెద్ద తంత్రం ఏం అవసరం లే. దీంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలంగాణలో 8 మంది ఉన్నారు. వాళ్ళు కూడా పోయి మంత్రులు, ప్రధానమంత్రి, హోంమంత్రి దగ్గర పోయి కలవటం, పనులు, తెలంగాణకు రావాల్సిన అంశాలపైనే ఉత్తరాలు ఇయటం చేస్తున్నారు. దాంతోని అభివృద్ధి మంత్రం రాదు. ఇలా చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోని, తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుతోని అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు. ఎట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ గారి మద్దతుతో కూడా కూర్చున్నారు. నితీష్ కుమార్ గారు 59,000 కోట్ల రూపాయలని బీహార్ రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపు చేసుకొని తీసుకుపోయారు. మరి ఇక్కడ రాలే మనకి ఆ అభివృద్ధి మంత్రం, నిధుల మంత్రం. అప్పులు యథామామూలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనించినప్పుడు ఏదైతే అప్పులు ఉన్నాయో దానికంటే ఇంకొక 10-15% ఎక్కువే అప్పులు చేస్తున్నారు. ప్రతి మంగళవారం అప్పులు. రాబడి తగ్గింది, అప్పులు పెరిగినాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గినాయి, అప్పులు పెరిగినాయి. ఇక్కడ రావాల్సిన ట్యాక్సులు తగ్గినాయి, అప్పులు పెరిగినాయి. 15.36% అప్పులు ఇలా ఈరోజు ఉన్న కాగ్ లెక్కల ప్రకారం ఉంది. మరి ఏమొచ్చినట్టు ఈ మంత్రం? ఈ మంత్రాలు వస్తుందేనా? ఈ మంత్రాలతో కాదు. చంద్రబాబు నాయుడు గారికి కన్ను తెరిస్తే, చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే రాష్ట్రం పైన ఉంటే, అంటే కొడుకును ముఖ్యమంత్రి చేయాలో, లేకపోతే పార్టీని కాపాడుకోవడానికో, లేకపోతే వాళ్ళున్న అనేక రకాల ఇబ్బందులు, కేసుల నుంచి బయటపడటానికో అయితేనేమో ఒక రకంగా ఉంటుంది. కేవలం రాష్ట్రమే నాకు ముఖ్యమంటే ఇంకొక రకంగా ఉంటుంది. రాష్ట్రమే ముఖ్యమైతే బీహార్కి కేటాయించినప్పుడే మనకు నిధులు వచ్చాయి. బీహార్కి 59,000 కోట్లు కేటాయించిన వాళ్ళు, మనకి బీహార్కి 12 ఎంపీ సీట్లు ఉన్నాయి. మనకన్నా 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. మొత్తం బీజేపీ, జనసేన కలిపితే 22 ఎంపీ సీట్లు ఉన్నట్టుంది. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తున్న ఎంపీల మద్దతు కంటే సగం ఎంపీలే ఉన్నారు బీహార్లో. అయినా 59,000 కోట్లు ఇచ్చారు. మనకి ఇవ్వలేదు అంటే వీళ్ళకి కొన్ని పర్సనల్ ఎజెండాలు పెట్టుకున్నారు. ఈ హస్తినలో సైకిల్ తంత్రం అభివృద్ధికి మంత్రం లెక్క కనిపించలే. వాళ్ళ పర్సనల్ కేసుల నుంచి విముక్తి కావడానికి మంత్రం లెక్క కనపడుతున్నాయి. లేదా కొడుకుని నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయడానికి మంత్రం లెక్క కనపడుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి వనరుగా ఉండే అవకాశాలు కనిపించట్లే. మరి ఈ మంత్రం ఏడ కనపడతలేదు. 40 ఏళ్ళుగా విజను, అభివృద్ధి, ఐటీ అంటే అందరికీ గుర్తుకొచ్చేది సీఎం చంద్రబాబు. 40 ఏళ్ళ రాజకీయాల్లోనూ నవ యువకుడుగా రాణిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు తన ఆలోచనలు అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో కేంద్ర సాయం తప్పనిసరిగా మారింది. కేంద్రంలోని ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి పార్టీగా ఉండటంతో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ సహాయాన్ని అందుకోవాలంటే ముందుగా అందుకు సంబంధించిన కేంద్ర పెద్దలను కలిసి వివరించి, ఒప్పించి అనుమతులు, నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఒక్కసారి కలవగానే చిటిక్కన ఏ పని అయిపోదు. అందుకు సంబంధించిన ఫాలోఅప్ ఈ రోజుల్లో తప్పనిసరి. యెస్ కరెక్టే. ఫాలోఅప్ చేయాలా. ఎంపీలు పోయి ప్రతి మంత్రిని కలవడంలో తప్పు లేదు. కలవాల్సిందే, పని చేయించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి స్థాయిలో, ఎన్డీఏ కూటమి ప్రధాన భాగస్వామ్య పక్షంలో ఒక ప్రధానమైన నాయకుడిగా మీ ఫాలోఅప్ ఉండాలి. వాళ్ళ ఫాలోఅప్ తాటు. వాళ్ళ ఫాలోఅప్ కంటే కూడా మీ ఫాలోఅప్ ముఖ్యం. మీరు ఒక రైల్వేనో, అమరావతినో, లేకపోతే పోలవరమో, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించో నిర్దిష్టంగా అమిత్ షా దగ్గర, మోడీ దగ్గర కూర్చొని ఇవి అవ్వాల్సిందే అని ఒక హామీ ఇప్పించుకొని వస్తే, దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వస్తే దాన్ని ఫాలోఅప్ చేయాల్సింది ఎంపీలు. దాంట్లో తప్పులేదు. అసలు ఏది లేకుండా పైరోకారులకి ఈళ్ళు తిరిగితే ఎవరు పట్టించుకుంటారు? అసలు మాట్లాడాల్సిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా వాళ్ళ ఎంపీలు పోతే ఎవరు పట్టించుకుంటారు? అయిద్దా? కాబట్టి ఈ అభివృద్ధి మంత్రం ఎక్కడుంది అనేది ఇక తెలుసుకోవాలి మనం. రైట్. లిక్కర్ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయట. నిందితుల నివాసాల్లో సోదాలు. హైదరాబాద్లో రాజకేశ్ రెడ్డి, గోవిందప్ప ఇళ్ళు. భారతీయ సిమెంట్స్లోని తనిఖీలు. 6 సభ్యులతో సిట్ టీం దూకుడు. ఈ సిట్ టీం దూకుడు ఏదో నాకు అర్థం కాదు. లిక్కర్ స్కామ్లో మరిన్ని అరెస్టులు. ఇప్పటికి 12 మందిని అరెస్ట్ చేశారు. ఛార్జ్షీట్ వేశారు. ప్రైమరీ ఛార్జ్షీట్ అంటున్నారు. ఇక దానికి అనుబంధంగా ఏమైనా ఉంటే కొన్ని యాడ్ చేస్తారు ఛార్జ్షీట్. వన్స్ ఛార్జ్షీట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్లో అరెస్ట్ చూపించి రిమాండ్ చేసిన ఎవరైతే అక్యూజ్డ్లు ఉన్నారో రాజకేశ్ రెడ్డి కానీ, గోవిందప్ప కానీ, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ఆఫీసుల్లో సోదాలు చేశారు నేను. అంటే చిన్న లాజిక్ ఇక్కడ, అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి దాదాపు 75 రోజులు అయింది. గోవిందప్పని అరెస్ట్ చేసి రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 75 రోజులు అవుతుంది. అయిన తర్వాత ఈరోజు పోయి వాళ్ళ ఆఫీసులలో తనిఖీలు చేస్తే, సోదాలు చేస్తే ఏం దొరుకుతాయి? అక్యూజ్డ్ నిజంగానే ఒకవేళ అక్యూజ్డ్ తప్పు చేసిన డాక్యుమెంట్స్ ఆడనే ఉంచుతారా? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఆఫీసు వాళ్ళు ఉంచుతారా ఒకళ్ళు నిజంగానే ఉండి ఉంటే? ఏంది అర్థం పర్థం లేని సోదాలు? దేనికోసం చేసినట్టు? వీళ్ళు ఏడ కూర్చొని మాట్లాడారు, ఆ కుర్చీల కాడికి పోయి కూర్చొని చూసి వచ్చారు. ఏమొస్తుంది కుర్చీల దగ్గర కూర్చుంటే? దీనికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే పత్రికలు సోదాలు అయినాయి. ఇక మరిన్ని అరెస్టులు ఉండొచ్చు. కానీ వన్స్ ఛార్జ్షీట్ వేశారు, రిమాండ్లో ఉన్నారు. రిమాండ్లో ఉన్న అక్యూజుళ్ళు వాళ్ళ ఇళ్లపైన ఎప్పుడు చేయాలి మీరు సోదాలు? రిమాండ్ చేసిన రోజు లేదా అరెస్ట్ చేసిన రోజు అన్ఎక్స్పెక్టెడ్గా, ఆకస్మికంగా పోయి తనిఖీలు చేస్తే, సోదాలు చేస్తే ఆమె పేపర్లు దొరుకుతాయి. 60 రోజులు 70 రోజుల తర్వాత పోయి మీరు తనిఖీలు, సోదాలు అంటే ఏం దొరుకుతాయి? అక్కడ ఏం ఉంచుతారు? వాళ్ళు నిజంగానే దాచిపెడతారా? అక్కడనే ఉంచుతారా? ఎక్కడున్నాయి అక్కడ? ఇది ఎట్లాంటి ఏది సైరన్ వేసుకొని దొంగను పట్టుకోవడానికి పోతే దొంగ తప్పించుకున్నట్టుంది కథ. అంటే ఈరోజు 60-70 రోజుల తర్వాత పోయి మీరు రాజకేశ్ రెడ్డి ఇంట్లోనో, లేకపోతే ఆఫీసులోనో, గోవిందప్ప ఇంట్లోనో, ఆఫీసులోనో, భారతీ సిమెంట్స్లోనో సోదాలు చేయటం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది? ఇది హైప్ తప్ప. హైపు కోర్టులో వేసిన ఛార్జ్షీటు, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన రిమాండ్ రిపోర్ట్లని కోర్టు తప్పబట్టే అవకాశం ఉంది సిట్ని. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక హైపు, ఒక నాటకం, మేము చేసిన సోదాలు దొరకలేదని చెప్పుకోవడానికి ఉంది తప్ప, ఇక్కడ ఒక రకంగా ఈ సిట్టు డొల్లతనం బయటపడది. సిట్టు ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో సరైన ఆధారాలు లేకుండా కొంతమందిని అరెస్ట్ చేసింది. సరైన ఆధారాలు లేకుండా, అసలు ఆధారాలు లేని కేసుని ఇది సృష్టించిన కేసు, జరిగిన కేసు కాదు అనే ఒక అనుమానాలు వచ్చే విధంగా బిహేవ్ చేస్తుంది. ఎస్, అరెస్ట్ అయిన తర్వాత 60 రోజులకు పోయి మీరు సోదాలు చేస్తారంటే దాని అర్థం అదే. ఆలుపోలు లేని కేసు ఇది. అవగాహన లేకుండా, అంటే వాళ్ళు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన టార్గెట్ మేరకు అరెస్టు ఎంతమందిని చేయాలంటే అంతమంది చేసి లోపటేసిన తర్వాత ఇలా కోర్టుకు సమాధానం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఒక గందరగోళంలో, ఒక టెన్షన్లో సిట్ ఉందనిపిస్తుంది. మరిన్ని అరెస్టులు ఏం కానీ, మరిన్ని అరెస్టులు చేస్తే చేయొచ్చు, నేను చెయ్యరు అంటలేదు. అది ఒక ప్రీ ప్లాన్డ్ కేసు కాబట్టి, అంటే వైఎస్ఆర్సీపీ చెప్తున్నట్టు బేతాళ కథలు కాబట్టి ఆ కథలో ఈ స్టోరీ కూడా ఉండొచ్చు, మిగతా వాళ్ళని అరెస్ట్ కూడా. కానీ కనీసం డాక్యుమెంటరీ ఎవిడెన్సు ఏది లేకుండా ఆయన కూర్చున్నారు కాబట్టి గూగుల్ టేక్ దాంట్లో లొకేషన్స్లో వచ్చింది కాబట్టి కూర్చొని మాట్లాడితే క్రైమ్ చేసినట్ట. కూర్చొని మాట్లాడితే ఎప్పుడు క్రైమ్ చేసినట్టు? అంతర్జాతీయ ఉగ్రవాదులు, తీవ్రవాదులతోనే ఏదైనా కూర్చొని డిస్కస్ చేస్తే, ఒక ఉగ్రవాదిని, తీవ్రవాదిని కలవద్దు, ఆయన నిషేధించబడ్డ వ్యక్తి ఎట్లా కలిసినవని ఆ గూగుల్ టేక్ యాప్లను లేకపోతే ఆ లొకేషన్లు బట్టి మనం సస్పెక్ట్ చేయొచ్చు, అక్యూజ్ చేయొచ్చు, వాళ్ళు నిందితులుగా మనం చెప్పొచ్చు.
కానీ ఒక ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు రాజకీయ నాయకులు లేదా ఒక రాజకీయ నాయకుడు ఇంకో వ్యాపారం కూర్చొని మాట్లాడితే, డిస్కస్ చేస్తే, ఇగో ఇక్కడే కూర్చునేది రోజు వాళ్ళిద్దరు కాబట్టి క్రైమ్ చేశారు అంటే అది నిలవదు కోర్టులో. కూర్చుంటే తప్పేముంది అంటారు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళతోని కూడా చాలామంది వచ్చి కూర్చుంటా ఉంటారు. రేపు వాళ్ళు ఎక్కడో అవినీతి అక్రమాలు చేస్తారు. ఇక దానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత. ఇప్పుడు లులు కంపెనీ అధినేత ఉండు, ఆయన వచ్చి కూర్చుంటా ఉంటాడు అప్పుడప్పుడు. లులు కంపెనీ ఎక్కడో అక్రమాలు చేస్తుంది. ఇక అయితే అవినీతి ఉన్నట. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని అదే మాట్లాడినట. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ఇప్పుడు పర్యటన పోతున్నారు కదా ఈరోజు, నిన్న పోయినట్టుంది. ఆ సింగపూర్కి సంబంధించి ఆ 5 ఇయర్స్ టర్మ్లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అమరావతి వచ్చిండు, డిస్కస్ చేసిండు. ఈయన ఆడికి పోయి ఆయనతో డిస్కస్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఒక అవినీతి అక్రమాల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, మంత్రివర్గం నుంచి తొలగించారు. మరి ఆయన చేసిన అవినీతి అంతా చంద్రబాబు నాయుడు గారు చేసినట్ట ఆయనతో కూడా కూర్చుండగా ఆయన చాలాసార్లు. సింగపూరు అత్యంత అవినీతి రహిత దేశాల్లో 3వ దేశం అని చెప్తున్నారు ఇదే తెలుగుదేశం పార్టీ మీద. అదే అత్యంత అవినీతి రహిత దేశంలో కూడా ఒక మంత్రిగా ఉండి అవినీతి చేసి జైలుకు పోయొచ్చి బర్తరఫ్ అయ్యిండు క్యాబినెట్ నుంచి. ఆయనతోని కొన్ని వందల సార్లు మీటింగ్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు. గూగుల్ టేకుల్లో చూసినా వద్ద మన కళ్ళతో కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన చేసిన తప్పులని ఆయన చేసినట్ట, ఈయన కూడా క్రైమ్లో ఉన్నట్ట. అంటే 5 సంవత్సరాల పాటు ఒక అవినీతి పరుడు అయిన ఈశ్వరంతో మీటింగులు చేసిండు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి పరుడు అనాలనా? అనాలి కదా, లాజిక్కే కదా అది. కాబట్టి ఈ సోదాల గందరగోళం మొత్తానికి సిట్టు ఏదో కొంత తప్పిదం చేస్తున్నట్టు గందరగోళం ఉన్నట్టు అర్థమవుతుంది లిక్కర్ కేసుకు సంబంధించి. రైట్. విశాలాంధ్ర పేపర్లో పెట్టుబడులే లక్ష్యమట, బ్రాండ్ ఏపీకి ఊతము, ఉపాధి కల్పన, సమగ్రాభివృద్ధిపై దృష్టి, సింగపూర్కు చంద్రబాబు 5 రోజుల్లో 29 కార్యక్రమాలతో సీఎం బిజీ. పెట్టుబడులే లక్ష్యమట, 29 కార్యక్రమాల్లో పాల్గొంటారట. ఆ పెట్టుబడులు మరి మళ్ళా ఈశ్వరన్ లాంటి వాళ్ళతోనే లేకపోతే సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడి పెడితే సింగపూర్లో ఉన్న పారిశ్రామికవేత్తలు అనేది చూడాలి. దిశ పేపర్ చూద్దాం. ఘోర రోడ్డు ప్రమాదం, 2 డిఎస్పీలు దుర్మరణం. చౌటప్పల వద్ద అదుపు తప్పి లారీని ఢీకొన్న కారు. అడిషనల్ స్పీడ్ డ్రైవర్కు తీవ్ర గాయాలు. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై ఘటన. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అనిత తదితరులు దిగ్భ్రాంతి. నిన్న చౌటప్పల్ టోల్గేట్ ఆ ప్రాంతంలో కైతలాపూర్ ఏదో ఉంటుంది, అక్కడ స్కార్పియోలో వస్తున్నారు పాపం 2 డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ అట, డ్రైవర్ అట. వాళ్ళు తప్ప ట్రైనింగ్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఉండి వస్తారట. వచ్చే క్రమంలో అదుపు తప్పి లారీకి ఢీ కొట్టారట. అక్కడక్కడ 2 చనిపోయారు, 2 డిఎస్పీలు పాపం. డ్యూటీ మీద వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రులు, హోంమంత్రి గారు సంతాపం తెలియజేసినట్టు ఒక వార్తని దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు. ఇంకోటి, కేటీఆర్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నా ఇంటికి ఎందుకు వచ్చారో మర్చిపోయారా? బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామన్నారు. మాల్దీవులు, అమెరికా వెళ్ళి ఏం చేశారో ఆధారాలున్నాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో సంచలనం ఏముందో కానీ నిన్న నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది. బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి గురించి. బీజేపీ ఎంపీ ఎవరంటే సీఎం రమేష్ కంచె గచ్చిబౌలిలో 450 ఎకరాల భూమిని తనఖా పెట్టి అప్పిపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించినందుకు ప్రతిఫలంగా ఫ్యూచర్ సిటీలో 1600 కోట్ల రూపాయల రోడ్ల టెండరు కాంట్రాక్ట్ ఇచ్చిండు, రుణం తీర్చుకుండా అని నమస్తే తెలంగాణలో వార్త రాసింది. కేటీఆర్ దానిపైన మాట్లాడిండు. నేను కంచె గచ్చిబౌలి భూముల్లో వేలానికి నేను సహకరించడం ఏంది, అప్పిపించడానికి నాకు కాంట్రాక్ట్ రావడానికి దానికి సంబంధం ఉంది. రిత్విక్ కంపెనీ అని ఉంటుంది, అది యాజ్ యూజువల్గా మేము వేసిన టెండర్లో వచ్చింది అని. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటాడు బీజేపీ ఎంపీ అనకాపల్లి. మాట్లాడుతూ సరే అంతవరకు బాగానే ఉంది, సరే వాళ్ళు ఒక విమర్శించారు, వాళ్ళు ఒక వార్త రాశారు కాబట్టి దానికి కౌంటర్ మాట్లాడిండు.
ఇంకొక అడుగు ముందుకేసి నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావో మర్చిపోయినవా? బీజేపీలో బీఆర్ఎస్‌ని విలీనం చేస్తాం. మాట్లాడు అధిష్టానం పెద్దలతోని మా మీద ఇన్వెస్టిగేషన్‌లు, విచారణలు కాకుండా, అరెస్టులు కాకుండా కాపాడు అని నన్ను కాళ్ళ వేళ్ళ పడలేదా? ఆ సీసీ ఫుటేజ్‌లు కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. అంటూ ఇంకొక మాట కూడా మాల్దీవులు, అమెరికా ఎళ్లి ఏం చేశారో ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి అంటుండు. ఒక భారత పార్లమెంట్‌లో మెంబర్ మీరు. బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు. మీ దగ్గర అన్ని ఆధారాలున్నాక అంటే మీ పైన ఏదైనా ఎమర్జ్ చేసినప్పుడే ఆధారాలు బయటకొస్తాయా? వాళ్ళన్ని మాల్దీవుల్లో, అమెరికాలో అక్రమాలు చేశారు. మరి ఏం ఆధారాలంటే అక్రమాలు ఏదైనా చేస్తేనే కదా! ఆ ఆధారాలను ఒక బాధ్యత గల ఎంపీగా ఎందుకు బయట పెట్టలేని పరిస్థితి సీఎం రమేష్ గారు? మీ ఇంటికొచ్చి బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేస్తానన్నదంటే సరే మీ పర్సనల్ విషయం పెట్టకపోవచ్చు. రాజకీయ వ్యూహంలో భాగంగా పెట్టేటప్పుడు పెట్టొచ్చు. కానీ మాల్దీవుల్లో, అమెరికాలో అవినీతి అక్రమాలు చేసినట్టు నీ దగ్గర ఏదో ఆధారాలున్నాయి అంటున్నారు కదా! ప్రజల సొమ్మును తిన్నట్టు ఆధారాలున్నాయి అంటున్నారు కదా! వాటిని ఎందుకు బయట పెట్టరు? ఒక బాధ్యత గల పార్లమెంట్ మెంబర్ మీరు. మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అంటే మిమ్మల్ని విమర్శించారు కాబట్టి బ్లాక్‌మెయిలింగ్ చేయడానికి నా దగ్గర పెట్టుకున్న వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. నేను బయట పెడతా అని బెదిరిస్తున్నారు. అంటే దీని అర్థమైంది అవసరం కోసం అట్లా అట్టి పెట్టుకోనరా అది? ఒక ఎంపీ మళ్ళా సామాన్య మనిషి కాదు. అంటే దీన్ని బట్టి రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఎట్లుంటది? అంటే అవసరానికి తగ్గట్టు, అవసరమైతేనేమో అంగైతేనేమో జుట్టు, అంగు కాకపోతే కాళ్ళు పట్టుకునే కార్యక్రమం. అది ఎనీ పొలిటికల్ పార్టీ. మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తారు. నిజంగానే మీ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టాలి కదా! ఏంది ఉపేక్ష? నేను బయట పెడతా, నేను బయట పెడతాను. బ్లాక్‌మెయిలింగ్ ఏది? బెదిరిస్తానురా? నా గురించి నువ్వు చెప్తే నీ గురించి నేను చెప్తా. చెప్పండి మీరు ఆయన గురించి ఏదో ఉన్నాయి మాల్దీవులు, అమెరికా అంటున్నారు. చెబితే నీ బండారం ఏమైనా ఆయన బయట పెడతారేమో. ఇద్దరు బండారాలు బయట పెడితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరిగిద్దేమో. పెట్టుకోవచ్చు కదా బయట ఎవరు వద్దన్నారు? అంటే మీరు బెటరు. మీ అవసరాల కోసం పెడతారు తప్ప ప్రజలకో, రాష్ట్రానికో, దేశానికి ఉపయోగపడే వ్యవహారాలు, పనులు మీరు చెయ్యరు. ఇది మీరు చేసే ప్రజాసేవ. మిమ్మల్ని ప్రజాసేవకులు, రాజకీయ నాయకులు అనాల. మీరు ఈ దేశాన్ని, రాష్ట్రాలను ఉద్ధరిస్తారు. మేము నమ్మాలా? ఇది ఆయన చెప్తుండు సీఎం రమేష్ జర జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా దగ్గర వీడియోలు ఉన్నాయని. రైట్. ప్రజాశక్తి చూద్దాం. ఒక్క రోజులో ఆ 4 లక్షల ఓట్ల తొలగింపాట, ఆచూకీ లేని ఓటర్లు 809% పెరుగుదల. త్వరలో వీరి ఓట్లు కూడా తొలగింపు. బీహార్ ఎన్నికల్లో తీవ్ర గందరగోళం అంట. ఒక్క రోజులోనే 4 లక్షల ఓట్లు తొలగించారట. సర్ అని పెట్టారు ఎస్ఐఆర్. రివిజన్ అనే పేరుతోని ఇలా ఈరోజు బీహార్లో ఎన్డీఏ కూటమి, బీజేపీ ప్రత్యక్షంగా, జేడీయూ వీళ్ళిద్దరు కలిసి ఒక కొల్యూడ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే అంటే నైతిక విలువలు కూడా లేకుండా, రూల్స్ పాటించకుండా ఎవరైతే బీజేపీకి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారో ఆ ఓట్లను తొలగించే కార్యక్రమం. దానికి ఒక ముద్దు పేరు సర్ అని పెట్టారు. సర్రు లేదు, పిర్రు లేదు. దానికి ఏంటంటే రేపు బీహార్లో గెలవాలి ఏదో ఒక రకంగా. బీహార్లో ఎన్డీఏ కూటమి గెలవకపోతే దేశ రాజకీయాలపైన ప్రభావం పడింది కాబట్టి దానికి ఏదో ఒక రకంగా కాళ్ళ ఎలబడి ఎన్నికల కమిషన్తోనే తప్పు చేయిస్తున్నారు అనేది ఇలా ఇండియా కూటమికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా. అయినా పట్టించుకోవట్లే. లెఫ్ట్ పార్టీలు, ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రతిరోజు పార్లమెంట్లో కూడా ఈ సర్ పైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళన కనీసం పట్టించుకోని పరిస్థితి ఎన్నికల కమిషన్. 4 లక్షల ఓట్లు ఒక రోజులో తొలగించారంటే ఏ స్థాయిలో గెలవటం కోసం కుప్పిగంతులేస్తున్న ఎన్డీఏ కూటమి అనేది స్పష్టంగా అర్థమైంది. అంటే గెలవటానికి ఏ గడ్డైంది తింటారు అనే పరిస్థితికి వచ్చింది. ఎంత అనైతికమని చేస్తారు. విలువల దిగజారి కూడా చేసే పరిస్థితి. ఏదో ఒక రకంగా గెలవాలి, సీటు కాపాడుకోవాలి. ఇది బీహార్లో జరిగిందట. రైట్. స్మార్ట్గా వాత రెట్టింపు బిల్లులతో వినియోగదారులు బెంబేలు. స్మార్ట్ మీటర్లు పెట్టారు. స్మార్ట్ మీటర్ల వాటర్ రెట్టింపు బిల్లు 1800 బిల్లు గతంలో వచ్చేది ఇప్పుడు 3900 వరకు బిల్లు వస్తుందట. దాదాపు 1000 రూపాయలు పెరిగింది. 1000-2000 రూపాయలు బిల్లు పెరిగి వస్తుంది. ఈ స్మార్ట్ మీటర్ల పైన నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఫిట్ చేయడానికి ఎవరైనా వస్తే పగలగొట్టండి మీటర్లు అన్నాడు. అదే స్మార్ట్ మీటర్లు ఇలా అదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి బిగించే ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క కస్టమర్కి 500 నుంచి 1000
రూ. 2,000 వరకు అదనపు బిల్లు వస్తుందట. దీనిపైన కేవలం కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే మాట్లాడుతున్నాయి. ఎవరు మాట్లాడట్లేదు. సిపిఐ, సిపిఎం పార్టీలు మాత్రమే ఈ స్మార్ట్ మీటర్ల పైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లే. కానీ ప్రజలపైన అయితే ఆర్థిక భారం పడుతుంది. ప్రజలు ఎవరిని అడగాలో తెలవని పరిస్థితి. ఇది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన పేపర్లు తప్ప వీటిపైన మిగతా పేపర్లు, మిగతా టీవీ ఛానళ్ళు వార్తలే ఇట్లే. ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి రైట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. 2034 ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాల 2034 ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాల కోసం ఆగాల్సిందే. విభజన చట్టం ఇచ్చిన వెసులుబాటు వృధా. ఇప్పుడున్నది 2011 జనాభా లెక్కలే. కొత్త లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. 2027 మొదలు కానున్న జనగణన, అది ముగిశాకే డీలిమిటేషన్ ప్రక్రియ. 2029 ఎన్నికల్లోపు పునర్వ్యవస్థీకరణ అసాధ్యం. ఆ తర్వాత ఎన్నికల్లోనే 2025 అసెంబ్లీ 225 అసెంబ్లీ సీట్లు ఉంటాయి అని చెప్పి ఒక వార్తని 2034 ఎన్నికల్లో, అంటే 29లో ఒక ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ 29లో కంప్లీట్ అయితే ఎన్నికలకు పోవాలి. అప్పట్లోపే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. తెలంగాణలో 119 ఎమ్మెల్యేల నుంచి 153 ఎమ్మెల్యేలు అయితేని, ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేల నుంచి 225 ఎమ్మెల్యేలు అయితేని, అక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ రాజకీయ పార్టీలు అసంతృప్తులు, టికెట్ రానోళ్ళు, ఓడిపోయిన వాళ్ళకి అనేక హామీలు ఇస్తున్నారు. సీట్లు పెరిగితే నీకు ఇస్తా టికెట్ అని చెప్పి హామీలు ఇస్తూ ఉన్నారు. హామీలు ఇచ్చటంతో పాటు ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు అధికారంలో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ లేదా బీజేపీ పార్టీ, అధికారంలో బీజేపీ, ఎన్డీఏ కూటమి పక్షాలు ఒక సంతోషంలో ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిద్ది. నియోజకవర్గాలను మనకు అనుకూలంగా డీలిమిటేషన్ చేయించవచ్చు, ఓట్ల పరంగా అనుకూలంగా. మరొకసారి ఎన్నికల్లో గెలిచే ఒక ఎత్తుగడ ప్రజలతోనే కాకుండా ఇట్లాంటి కుయుక్తుల ఎత్తుగడలతో రావచ్చు అనే ఒక ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ ప్రయత్నాల ఆశలపైన నీళ్లు జల్లినట్టయింది సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆర్డర్తోని. 2034 దాకా ఛాన్స్ లేదని సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతుంది. 2024లో జనగణన జరగాలి. జనగణన జరగటం తర్వాత పూర్తయిన తర్వాత అప్పుడు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఆ జనాభా లెక్కల ప్రకారం ఉంటుంది అని చెప్పింది. 2026లో స్టార్ట్ అయితే జనగణన 2027 దాకా పట్టింది. దాన్ని ఆ గణన బేస్ చేసుకొని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి టైం సరిపోదు ఎన్నికలకి దానికి మధ్యలో. కాబట్టి ఆ ఎన్నికలు అయిన తర్వాతనే ప్రక్రియ స్టార్ట్ అయింది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది, ఎంతవరకు రియాలిటీ అనేది భవిష్యత్తులో చూడాలి. ఆంధ్రజ్యోతి అయితే వార్త రాసింది 2034 వరకు సాధ్యం కాదు. కానీ మన 2 తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రొవిజన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణ చేయాలి అని ఒక ప్రొవిజన్ ఇచ్చింది. కానీ దాన్ని 2014-19 మధ్యలో చేయాల్సి ఉండే, అప్పుడు చేయలేదు. 19-24 మధ్యలో కోవిడ్, దీంతో జనగణన చేయలేదు, దాంతో చేయలే. కాబట్టి ఆ ప్రొవిజన్ కూడా ఇప్పుడు పోయింది. 10 years లోపు పెంచాలన్నట్టు 10 years దాటిపోయింది, రాష్ట్రం ఏర్పడి. కాబట్టి ఆ ప్రొవిజన్ పోయింది. మొత్తానికి 2034 వరకు ఎన్నికలు ఉండవు అని, పునర్వ్యవస్థీకరణ ఉండదు అనేది ఒక వార్తనే అయితే రాసింది. ఇది ఎంతవరకు నిజం అనేది చూడాలి. రైట్, సాక్షి పేపర్. 3,000 కోట్ల దోపిడీ. విశాఖలో ప్రభుత్వ పెద్దల భూదందా. 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కారుచౌకగా 60 ఎకరాలు భూమి కేటాయింపు. ఎకరం కేవలం 1.5 కోట్లే. బహిరంగ మార్కెట్లో ఎకరా 50 కోట్లు ఉంది. భారీగా చేతులు మారిన ముడుపులు. 60 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు. ఫలితంగా ఏటా అద్దె రూపంలోనే ఆ సంస్థకు 1000 కోట్ల ఆదాయం. సత్వా డెవలపర్స్కు మధురవాడ హిల్ 4 వద్ద 30 ఎకరాలు. కపిల్ చిట్ ఫండ్స్కి చెందిన బీవీఎం ఎనర్జీకి ఎండాడ వద్ద 30 ఎకరాలు. మరో సంస్థ ఏఎన్ఎస్ఆర్కు మధురవాడలో 10 ఎకరాల భూమి. పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు విలువైన స్థలాలు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వం ఇలా భూములు కేటాయించవచ్చా? మార్కెట్ రేటు కాకుండా నామమాత్రపు ధరకే ఇవ్వచ్చా? అత్యంత విలువైన స్థలాలు ఇస్తున్నప్పుడు ఎందుకు వేలం వేయలేరు? ఐటీ పార్క్ అభివృద్ధిని ఏపీఐసిసి నుంచి తప్పిస్తున్నారా? లేదంటే రియల్ సంస్థలకు ఇవ్వడం ఏంటి? కూటమి సర్కారు తీరుపై అధికార వర్గాల్లో ఆందోళన.
ఇది 3,000 కోట్ల రూపాయల భూమి అట. కపిల్ చిట్ ఫండ్ వాళ్ళకి ఒకటి, ఇంకోటి ఏఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అట, సత్వా డెవలపర్స్ అట. ఒక దగ్గర 30 ఎకరాలు, ఇంకొక దగ్గర 30 ఎకరాలు, ఇంకో దగ్గర 10 ఎకరాలు, 3 కంపెనీలకు ఇచ్చారు. ఏపీఐఐసి అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దానికి ఒక చైర్మన్ ఉంటాడు, ఎండీ ఉంటాడు, అంతా ఉంటాడు. అంటే రాష్ట్రంలో ఏదైనా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం భూములు ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏపీఐసికి దరఖాస్తు చేసుకుంటే ఏపీఐసి ప్రభుత్వం నుంచో ప్రజల నుంచో సేకరించి ఆ భూమిని వాళ్ళకి అలాట్ చేస్తుంది. ఆ అలాట్ చేసే ముందు అసలు ఆ పరిశ్రమ అయింది, ఆ పారిశ్రామికవేత్త బయోడేటా అయింది, పారిశ్రామికవేత్త ఉన్న మొత్తం అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకున్న రెప్యుటేషన్ ఏంది, అంతా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు 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 ఇస్తున్న పరిశ్రమ పెడుతున్న డిపిఆర్ ఏంది, అది ఫీజిబిలిటీ పాసిబిలిటీ ఉందా అని చూసుకొని ఎస్ ఇవ్వచ్చు అని దానికి ఒక కమిటీ ఉంటుంది, సిఫార్సు చేస్తారు. ఇది ఏది లేదు, డైరెక్ట్గా ప్రభుత్వమే పారిశ్రామికవేత్తలకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పారిశ్రామికవేత్తలు అనే పేరు చెప్పి ప్రభుత్వమే ఇస్తుంది. అంటే దీని వెనక ఉన్న కిడ్ ప్రోకో ఏంది, ఏపీఐసిని ఎందుకు తప్పిస్తున్నారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో? పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వటం కోసమే కదా అది ఉంది, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్. దాన్ని తప్పించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో, దాన్ని తప్పిస్తున్నారంటే దాని అర్థమైంది ఇది నిజంగానే పారిశ్రామికవేత్తలకు ఇస్తారా, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తారా? రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తే దాంట్లో ఉన్న మతలబ్ ఏంది, 50 కోట్ల రూపాయల ఎకరం ఉన్న భూమిని 1,5 కోటికి ఇవ్వటం వెనక ఉన్న అంతరార్థం ఏంటి, దాని వెనక ఉన్న స్వలాభం ఏంది, క్విడ్ ప్రోకో ఏంది అనేది ప్రజల ముందు పెట్టాలి. ఇవాళ ప్రభుత్వం చెప్పాలి ప్రజలకి. మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తారు, ఇంకొకళ్ళని పక్క వాళ్ళని అవినీతి అక్రమార్కులు ఇట సంపాదించారు, ఇదేంది మరి ఇట సంపాదించారు అట సంపాదించారని చెప్తుంటారు. దీన్ని ఏమంటారు? ఇది ఎక్కడా కనపడదా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి, తెలుగుదేశం పార్టీ మీడియాకి? ఈ అవినీతి అక్రమం 3,000 కోట్ల రూపాయల ఆస్తిని 3 నిమిషాల్లో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తుంటే దాని వెనక ఎంత మతలబ్బు, ఎంత తతంగం ఉండొచ్చు, ఎంత లాభాపేక్ష ఉండొచ్చు. ఇది ఎవరికి అవినీతి కింద కనపడదు, దీన్ని అవినీతి అనరు. అదే ప్రజలకు 100 గజాలు ఎవరైనా ఇల్లు లేనోడికి ఇవ్వాలంటే నానా రకాల యాగి, నానా రకాల తతంగాలు, నిబంధనలు వస్తాయి. ఇది ఈరోజు వార్త సాక్షి పేపర్లో 3,000 కోట్ల దోపిడీ చేస్తానట. రైట్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే మరింత దిగజారుడు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన. దేశంలో అప్పుల్లో ఏపీనే టాపు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో 37,000 కోట్ల అప్పు. ఏడాది లక్ష్యంలో 46.40 3 నెలలను తీసుకున్న వైనం. ఏ రాష్ట్రం అందుకోలేనంత వేగంగా రుణాల సేకరణ. 20,000 కోట్ల పైచీలకు అప్పులతో తెలంగాణ. ఏడాది లక్ష్యంలో 37.52 రుణాల సేకరణ. కాగ్ గణాంకాలు వెల్లడి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, అప్పులలో టాప్లో ఉందట మన రాష్ట్రం. ఇగో 2025-26 తొలి త్రైమాసికంలో టాప్ 10 రాష్ట్రాల అప్పులు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 79,926 కోట్లు, ఏడాది లక్ష్యం అయితే 37,000 కోట్లు ఆల్రెడీ అయిపోయింది, సగం దాటిపోయింది. ఇక నియర్లీ సగానికి వచ్చిండు. మొత్తం ఇయర్లో ఎంత అప్పులు అయినా టార్గెట్ పెట్టుకుంటూ దాంట్లో 79,926 కోట్లు అంటే 80,000 కోట్లు సుమారుగా టార్గెట్ పెట్టుకుంటూ దాంట్లో 37,000 కోట్లు ఆల్రెడీ ఇప్పటికే 3 నెలలను తీసుకున్నాడు తొలి త్రైమాసికంలో. ఇక మిగిలింది సగమే ఉంది, అది జారపోతే ఇంక పెంచుకుంటారు. అట్లా మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక ఈ అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నాం మనం అప్పులు పెంచుకోవటంలో, అప్పులు తీసుకోవటంలో. జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేస్తాడు రాష్ట్రాన్ని, శ్రీలంక చేస్తాడు, థాయిలాండ్ చేస్తాడు, లేకపోతే అది చేస్తాడు, ఇది చేస్తాను అన్నారు. మరి ఇవాళ ఏంటిది ఇది, ఏమంటారు దీన్ని? దీన్ని అప్పు అనరా? అంటే కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు తప్పును తప్పుగా, అప్పును అప్పుగా చూపే ప్రయత్నం కనీసం చేయరు. అంటే కొంతమంది చేస్తేనే తప్పు, కొంతమంది చేస్తేనే అప్పు. ఇంకా కొంతమంది చేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తే అది అప్పు కాదు, రాష్ట్రం కోసం చేసినట్టు. 1,000 కోట్ల రూపాయల భూముల్ని దారాదత్తం ప్రైవేట్ కంపెనీలు చేస్తే అది తప్పు కాదు, అది రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం చేసినట్టు. ఇది ఇలా ఈరోజు నడుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి టాప్లో ఉందట, దేశంలోనే అప్పుల్లో ఏపీనే టాప్ ఉంది. మరి హస్తినలో టీడీపీ తంత్రం అభివృద్ధికి మంత్రం అని అంటారు. ఆ మంత్రం ఇదేనా మరి? అప్పులు పెంచే మంత్రమా? అప్పులు పెంచితే అందులో ఏం తంత్రం ఉన్నట్టు, ఏం మంత్రం ఉన్నట్టు? ఇది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే మరింత దిగజాడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్తున్న పరిస్థితి. దీంట్లో గణాంకాల ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాల వృద్ధి ఇలా ఉంది అని చెప్పి అన్ని మైనస్‌ల్లో ఉన్నాయి. 2025-26, 24-25కి పోలిస్తే 24-25 కంటే 25-26లో ఆదాయము జీఎస్టీ విషయంలో మైనస్‌లో ఉంది. స్టాంపులు రిజిస్ట్రేషన్‌లో ప్లస్‌లో ఉంది. ల్యాండ్ రెవెన్యూలో మైనస్‌లో ఉంది. ఇట్లా అన్నిట్లో మైనస్‌లో ఉంది. అప్పుల్లో మట్టికి ప్లస్‌లో ఉంది. 15.61% అప్పులు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇప్పటికి. ఇది దారుణంగా ఉంది అని చెప్తున్నారు. దీన్ని ఎక్కడ దీన్ని బయటికి రానీయకుండానే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తది ఈ తెలుగుదేశం పార్టీ మీడియా. ఈనాడు పేపర్ చూద్దాం. రైట్. నకిలీ పత్రాలతో పెద్దిరెడ్డి భూ కబ్జా 100 కోట్ల విలువైన 27.70 ఎకరాల ఆక్రమణ. మాజీ సైనికులకు ఇచ్చిన డీకేటీ పట్టాలంటూ ఫోర్జరీ పత్రాల సృష్టి. భార్య పేరిట వాటి రిజిస్ట్రేషన్లు. రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు. తహసీల్దారు సబ్ రిజిస్ట్రార్లను గుప్పిట పెట్టుకొని తతంగం. గత నెల 20న ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. తహసీల్దారు, 2 సబ్ రిజిస్ట్రార్లు, 8 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం సిద్ధమైందట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే లిక్కర్ కేసులో కొడుకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండు. మళ్ళీ ఒక 27 ఎకరాల 70 సెంట్ల భూమిని ఆక్రమించిండట. అక్రమంగా పట్టా చేయించుకుండట మాజీ సైనికులది. దానికి సంబంధించి చేసిన అధికారులని కేసు పెట్టి కంప్లైంట్ చేశారట. దానిపై చర్యలు తీసుకుంటుందని ఒక వార్తను ఈనాడు పేపర్ రాసింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.